మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఒక వరం లాగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళకి సేఫ్టీగా కూడా ఉంటుందండి. ముందు ముందు తరాలకు కూడా పట్టుదల అనేది వస్తుంది ఆడవాళ్లకు. అందుకని మేము భగవంతుడి దయ వల్ల ఈ అదృష్టాన్ని పొందాం కాబట్టి, మాకు ఈ అదృష్టాన్ని కలుగజేశారు కాబట్టి నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మీరు ఇళ్ల పట్టాలు లేవు, సొంత ఇళ్ల పట్టాలు, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు అంటే ఏం లేదు కానీ ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా ఉండేది. అంతే, అమ్ముకోవడానికి దానికి అదే ఉండదు, లోన్ పెట్టుకోవడానికి ఉండదు. దానికోసం ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు ఇస్తారా, ఆ దేవుడు ఎప్పుడు ఎలా కనిపిస్తారా, ఏ రూపకంగా వచ్చి మాకు ఛాన్స్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవుడి వల్ల మాకు మోక్షం కలిగిందని సంతోషంగా భావిస్తున్నాం. అంటే అసలు మీరు ఇలా ఇళ్ల పట్టాలు వస్తుందని మీరు అనుకున్నారా? అస్సలు అనుకోలేదండి. అంటే నాకు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు ఒక నమ్మకం వేరింది. ఎందుకంటే మిగతా వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ లేదు, మేము నమ్ముకొని వేసినందుకు ఎప్పుడైనా వీరికే వేస్తాము అని చెప్పకూడదు. అట్లా కూడా అయితే మాకు ఆ పట్టుదల అనేది మాకు ఉంది. అది కోరిక ఇప్పుడు నెరవేరు. మంత్రి నారా లోకేష్ గారు మీ పట్టుబట్టలు పెట్టి పట్టాలు ఇచ్చి భోజనం చేసి పంపించడం మీకు ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారికి ఏం చెప్తాను? పట్టాలని కాదు, భోజనం అని కాదు, అంతకన్నా చెప్పుకొని అనుభవంగా మేము భావిస్తున్నాం. అందుకని ఏం చెప్తారు? మంత్రి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు చూడండి. ధన్యవాదాలు చెప్తాను. వారు నిండా నూరేళ్లు చల్లగా వర్దిల్లాలి, అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి, చల్లగా ఉండాలి, అందరి దీవులకు గాని అందరూ మొత్తం జనకోటికి అందరికి సహకరించాలని ఆశిస్తున్నాం. మీ పేరేంటి? జాకిర్ సార్. ఎక్కడ? తాడేపల్లి మహానాడు. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఏదో మేము సంపాదించుకున్న దాని మీద ఏదో ఇల్లు కట్టుకున్నాము, అది లేకుండా ఎక్కడ పోయిద్దానని చాలా భయపడతా ఉన్నాము. ఈ రోజు ఆ భయం పోయింది, చాలా హ్యాపీగా ఉంటాయండి. అంటే గతంలో చాలా మంది ఇళ్ల పట్టాలు ఇస్తాము ఇస్తాము అన్నారు కానీ ఎవరు ఇప్పించలేదండి. ఏమో ఇల్లు కూడా ఇప్పిస్తారో లేదో అనుకున్నాం కానీ ఇప్పించారు. చాలా హ్యాపీనండి మేము. ఈ రోజు మీ పట్టు వస్త్రాలు ఇచ్చి బట్టలు పెట్టి ఇళ్ల బట్టలు పెట్టారు, చక్కగా కడుపు నిండా భోజనం పెట్టారు. చక్కగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏం చెప్తా అనుకున్నారమ్మా మంత్రి నారా లోకేష్ గారు? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొచ్చానండి. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఈ రోజు పట్టాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరు సంతోషంగా, చాలా సంతోషంగా ఉన్నారండి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్ గా అంటే అసలు ఇది వచ్చే వరకు కూడా మేము వస్తుందని అనుకోలేదు. రీసెంట్ గా వాళ్ళు వచ్చి అన్ని నోట్ చేసుకుని ఫొటోస్ తీసుకుని వెళ్ళారు, అప్పుడు మాకు నమ్మకం కలిగింది. బట్ ఫైనల్ గా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన దగ్గరున్న అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో అందరికీ అందజేశారు, ఇంత మందికి చాలా ఓపిక్ గా. ఆయన అంటే అభిమానంతో ఆయన ఒక ఆడపిల్లకి, ఒక ఆడపడుచుకి చీర పెట్టినట్టు ఆయన మాకు అందరికీ కూడా చీరలు పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ భోజనం కూడా కడుపు నిండా భోజనం పెట్టి కూడా పంపించారు. ఇంటికి వెళ్ళి కష్టపడి వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే చాలా సార్లు చెప్పారు, లాస్ట్ టైం వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు కూడా చెప్పారు, బట్ అప్పుడు నోట్ చేసుకున్నారు కానీ అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఆయన వెంటనే ఇమీడియట్ గా, అంటే ఏదో లాస్ట్ లో ఎన్నికలు అయిపోయి దిగిపోయే ముందు కాకుండా ముందుగానే ఆయన అనుకున్నట్టుగా ముందుగా ఇచ్చారు. అంటే ఇప్పుడు అసలు ఏం చెప్తా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు, అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి బాగా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, నెక్స్ట్ టైం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక సింగపూర్ అవ్వాలి. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ బాగా సంతోషంగా ఉంది సార్. యాజ్ ఎలా ప్రామిస్ చేశారు అలా ప్రూవ్ చేశారు. సో మాకు హ్యాపీగా ఉంది సార్. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అక్కడ? we faced many problems sir, but then also we just ఎక్కడి నుంచి వచ్చారు అసలు? we are North Indian sir, actually native place North India, UP Uttar Pradesh. అక్కడి నుంచి వచ్చాము సార్. పని కోసం అని మా ఫాదర్ వచ్చారు సార్, సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు. అలాగా ఇట్లా తాడేపల్లిలో తీసుకున్నారు హౌస్. ఇప్పుడు మీరు ఇల్లు ఉంటుంది అనుకుని తీసేస్తామని ఎవరైనా పట్టాలు ఇస్తామని అప్పుడు చెప్పారు, ఎవరైనా ఇచ్చారు అసలు? हाँ इवलेट सर, ओनली टीडीपी पार्टी नारा लोकेश जी ने जो बोला है वो
करके दिखाया है। ఈ రోజు మీకు భోజనాలు పెట్టి బట్టలు పెట్టి మీకు పట్టాలు ఇవ్వటం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఏం చెప్తా అనుకున్నారు మంత్రి నారా లోకేష్ గారికి? సూపర్ से ऊपर बहुत చాలా మంచి వ్యక్తి, నెంబర్ వన్ వ్యక్తి. అందరికి పేదవాళ్ళకి అందరు పట్టా ఇచ్చేసారు, చాలా మంచి పని చేశారు. నెంబర్ వన్ వర్క్. ఇలా పట్టాలు ఇస్తారని మీరు అనుకున్నారు అసలు? అసలు అనుకోలేదు. అలాగా ఈ 3 నెలలు ఇలాగా తీసేయండి. గత గవర్నమెంట్ వాళ్ళు ఇస్తామన్నారు, అసలు అసలు ఏం లేదు సార్. ఏం చెప్తా అనుకున్నారు మంత్రి నారా లోకేష్ గారికి? నెంబర్ వన్ ఆద్మీ సార్. మాది కొత్తపేట. నా పేరు అలవేలమ్మ. మేము ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. అయితే ఇప్పటి వరకు దానికి పట్టా అనేది లేదు. అది వేరే విధంగా ఉండేది, కానీ దానికి ఈ పట్టా లేకపోతే అది దేనికి ఏదన్నా ఒక పని ఉపయోగించి చేయాలంటే ఆ అవకాశం కుదిరేది కాదు, కుదరలేదు అసలు. కానీ ఇప్పుడు ఈయన నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మామూలుగా పట్టాలు ఇచ్చారు. ఇప్పటికి ఏది చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ముందుకి మనం నడవగలం. కానీ అన్నిటికన్నా కూడా ఆయన పాలన చాలా బాగుంది. అంటే అమ్మ, మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మీకు పట్టాలు ఇస్తాను అన్నారు. ఈరోజు పట్టాలు వచ్చినాయి, మీకు బట్టలు ఇచ్చి పంపించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇస్తారని మీరు అనుకున్నారా? లేదండి, అనుకోలేదు. అయితే ఈ పట్టాలు ఇస్తారనేది మామూలుగా కాస్త ఒక 2 సంవత్సరాల నాడే కాగితాలు ఇచ్చాము, తీసుకున్నారు, వెళ్ళారు. ఇంకా రాలేదబ్బా అనుకునేవాళ్ళం. అనుకోకుండా మామూలుగా ఇప్పుడు దాన్ని నెరవేర్చి మామూలుగా చాలా మంది వచ్చారు. ఏమి లేదు, పట్టాలు ఇస్తున్నారు లేదు, ఎవరు ఏమి చెప్పలేదు, ఇవ్వలేదు, అది అవలేదు కూడా. అది ఇప్పుడు ఈయన ద్వారా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. సార్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఆటిపాముల లక్ష్మీనారాయణ సార్. మేము కొత్తపేట 1వ వార్డు మంగళగిరి నుంచి వచ్చాం సార్. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఆయన స్వయాగా చేతుల మీద ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇలా పట్టాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత ముందు కొంతమంది ఇల్లు ఖాళీ చేయమని, వర్షాలు వచ్చినప్పుడు ఖాళీ చేయమని చెప్పేసి, ఇల్లు ఖాళీ చేసి వసతి గృహాల్లోకి వెళ్ళమని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయమని చెప్పేవాళ్ళు. ఇదివరకు ఇలా కాకుండా ఇప్పుడు లోకేష్ గారు ఆయన చెప్పిన మాట ప్రకారం మాకు పట్టాలు ఇచ్చి మాకు చాలా సాయం చేశారండి. సార్, గత గవర్నమెంట్ కానీ చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ మీకు ఇల్లు పట్టాల్సిన ఎవరైనా ఇచ్చారా? ఇస్తామని చెప్పడమే కానీ ఎవరు ఇవ్వలేదు సార్. కానీ లోకేష్ గారు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో మాకు చెప్పిన ప్రకారం మాకు ఇచ్చారు. సార్, ఇప్పుడు అసలు ఈ రోజు లోకేష్ గారు మీకు బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వటం మీకు ఎలా అనిపించింది? ఇది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, మాకు ఇంతవరకు ఏ ఉపకారం చేయలేదు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా బాగా ఉపయోగపడే విధంగా పట్టా ఇచ్చారు. ఏం చెప్తారు నారా లోకేష్ గారు? నారా లోకేష్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకి స్టడీ గానీ అన్ని బాగా చూసుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా బాగా మాకు కోఆపరేషన్ ఉంది. సార్, మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చి మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఇది సుమారుగా 40 సంవత్సరాల మీ నిరీక్షణ ఇది ఈ రోజు ఫలించింది. ఇట్లాంటి ప్రభుత్వం చాలా కాలం పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి ఆలోచనలతోనూ తండ్రి కన్నా వేగవంతంగా ఆలోచిస్తున్నాడని, ఇంకా చాలా యువకుల నాయకుడిలాగా నిలబెట్టుకున్నారు ఆ మాటని. యువకులు పాదయాత్ర చేసినందుకు గాను ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా 1 by 1 నెరవేరుస్తూ చాలా సంతోషంగా అందరినీ కూడా అన్నదమ్ముల్లో చాలా చక్కగా చూస్తున్నాడు. ఈ రోజు మీకు పట్టు వస్త్రాలు ఇచ్చి బట్టలు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చి భోజనం ఇచ్చి పంపించడం చాలా సంతోషంగా ఉంది. అంటే అసలు మీరు ఇలా ఇస్తారని మీరు అనుకున్నారు? అనుకోలేదండి. అసలు ఇటువంటి ఆనందంగా ఇస్తారని చెప్పి, ఎంత హ్యాపీగా ఇస్తారని చెప్పి ఏదో కళ్ళ కూడా అనుకోలేదు కనీసం. చాలా మంది మీకు ఇస్తాము అని చెప్పి మాట్లాడిచ్చారు. హామీల వరకు ఇది హామీల ప్రభుత్వం కాదు, హామీలు నెరవేర్చే ప్రభుత్వం. హామీ ఇచ్చే ప్రభుత్వం లేదు, హామీలు నెరవేర్చే ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం మీకు హామీలు నెరవేర్చే ప్రభుత్వం పూర్తిగా అందరికి, నా ఒకే కాదు, అందరికి, అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా అంటే ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా 1 by 1 నెరవేరుస్తూ వస్తా ఉంది. చాలా సంతోషం. ఏం చెప్తా అనుకున్నారు మంత్రి నారా లోకేష్ గారు? శుభాభినందనలు. ఇట్లా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు జీవితం ఇట్లాగే సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తాను మీకు అన్న, ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసే మనిషి కానీ చెప్పే మనిషి కాదు. గతంలో 30 ఏళ్ల నుంచి మేము పోరాడాము. తాతగారు రామారావు గారు పరిపాలన పెట్టినప్పుడు అది మహానాడు కేటాయించారు. ఇవాళ నారా లోకేష్ గారు అదే మాటగా, ఆయన తాతగారు మాటగా నెరవేర్చి పేద పెద్దలకి ఆదుకున్నట్టుగా చేశారు. చాలా సంతోషం మాకు. ఈ రోజు నారా లోకేష్ గారి చేతుల మీద పట్టాలు తీసుకున్నాం. మేము మా ఇంట్లో సొంత వాళ్ళు చేసినట్టుగా ఫీల్ అవుతుంది తప్ప
ఇది ఒక పార్టీ ఫీలింగ్ గా చేసింది కాదు. కానీ ప్రజల మనిషి ఆయన. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను మీకు, ఇది చెప్పే మనిషి కాదని చేసే మనిషి అన్నాము. చాలా మంది అవలేలంగా మాట్లాడారు, కానీ దాన్ని నిరసనగా అన్ని నిలబడి చేస్తున్నాడు. అంటే కాదు సార్, ఇప్పుడు చాలా మంది గతంలో ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు, వాళ్ళు ఎటువంటి పట్టాలు ఇచ్చారంటారా? ఎవరా ఇస్తా అని చెప్పి మభ్యం ఇచ్చారే తప్ప ఏమి ఎవరా చేయలేదు. దానివల్ల మేము కూడా చాలా బాధలో ఉన్నాము. ఇవాళ మా బాధ తెస్తాకే ఆయన వచ్చి మా ముందుకు వచ్చాడు, మాకు కొద్దిగా తగ్గనట్టుగా చేశారు. మాకు సంతోషం. మంత్రి నారా లోకేష్ గారు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాం. అంతకన్నా మేము చేసేవాళ్ళం, పేదవాళ్ళం. మేము డబ్బు ధాన్యాలు ఇస్తే ఆయన ఇంకా తక్కువ చేయకూడదు. అభిమానం మా గుండెలో కొలుచుకుంటాం ఆయన.